సార్ మాకు ఒక అన్యాయం జరిగిందని ఒక అభ్యర్థి అయినా వచ్చాడా? వచ్చినటువంటి కేసులన్నీ కూడా పరిష్కరించారు కదా, ఎన్ని గ్రీవెన్సెస్ వచ్చాయో చూసాం కదా. మీరు ఒక పొలిటికల్ అంశంగా దీన్ని మార్చుకొని ఇక్కడ నాది ఒకటే విజ్ఞప్తి కాదు సార్ 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 రామారావు గారు ఒకటే విజ్ఞప్తి దయచేసి క్రీడాకారులతోటి దయచేసి నిరుద్యోగులతోటి దయచేసి రాజకీయం చేయదు. ఏ పార్టీ అయినా సరే చేతులెత్తి దండం పెడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళ మీద ఆత్మస్థైర్యం దయచేసి దెబ్బతీయొద్దు. ఒక్క సాక్ష్యం తీసుకురండి, ఎన్ని పక్కన పెట్టేద్దాం సార్. ఒక్క సాక్ష్యం ఇవ్వండి అంటుంటే కోర్టుకి ఏం కావాలి? సాక్ష్యాలు కావాలి. ఒక్క సాక్ష్యం ఇవ్వండి అంటే ఒక్క సాక్ష్యం లేకుండా 300 పేజీలు అన్నారు. ఈ 300 పేజీలు ఇక్కడ ఉన్నాయి నా దగ్గర. ఈ 300 పేజీలు ఎక్కడ కూడా లేదు సార్, ఒక్క సాక్ష్యం లేదు సార్. మాట్లాడండి సార్, మీరే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే సమస్య, చెప్పండి. నాకు ఒక్క నిమిషం సమయం ఇస్తే కదా నేను మీకు సాక్ష్యాల గురించి వివరంగా చెప్పగలిగేది. టైం ఇవ్వట్లేదు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఏదైతే టీచర్ పోస్టులు, పీఈటీ పోస్టులు 65 రకాల క్రీడలకు ఎలిజిబిలిటీ అని పెట్టేసి దాంట్లో క్యారమ్స్ ని, ఏదైతే ప్లే కార్డ్స్ ని, వీటిని కూడా ఇన్క్లూడ్ చేసింది వాస్తవా కాదా? అది సాక్ష్యం కాదా? జీవోలో ఉంది సార్. 74 జీవో దాన్ని రీవోల్ట్ చేస్తూ 47 ఒక్క నిమిషం రామారావు గారు దానికి క్లారిటీ ఇస్తా. ఒక్క నిమిషం సార్. అదే ఇక్కడ సమస్య ఎక్కడే వస్తుంది. జీవోలో ఉన్నటువంటి 65 స్పోర్ట్స్ లో 65 సెంట్రల్ గవర్నమెంట్ సాయ్ అని ఉంటుంది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళు సర్టిఫై చేసినటువంటి స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి క్రీడా జాబితాది. స్పోర్ట్స్ కోటాలో ఎవరినైనా సరే ఉద్యోగాలు ఇవ్వాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రకారం అంటే దాని ప్రకారమే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్టు బ్రిడ్జ్ గేమ్ అంటే ప్యాక్ ఆట అన్నారు. సరే, మీరు అనుకున్నట్టు బ్రిడ్జ్ గేమ్ పక్కన పెడతాం. ప్యాక్ ఆట ఆడినటువంటి ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఒకరు ఉండారా? 65 క్రీడల్లో ఉన్నటువంటి కేవలం ఒక 7-8 డిసిప్లిన్స్ తప్ప మిగతా ఏదైతే ప్రముఖమైనటువంటి క్రీడలు తప్ప మిగతావన్నీ జీవోలో పెట్టాలి. ఒకవేళ క్రీడాకారులు ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి జీవో ఇచ్చారు. అక్కడ ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో వీళ్ళు ఏమన్నా ఉన్నారా? అది ఒకటి తేల్చండి సార్. ఇక్కడ అడుగుతున్నది ఏంటి? ఒక్క నకిలీ పర్సన్ తీసుకురండి, ఎన్ని వద్దు మనకు. ఇక్కడ సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తులు పబ్లిక్ గా 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా వసూలు చేస్తున్నటువంటి ఉదంతాలు ఈ మీడియాలో వచ్చినాయి కదండి. బాధితుల పక్షాన అది సాక్ష్యం కాదా? నేను చెప్తున్నాను సార్. మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు